జిల్లా పెనుబల్లి మండలం బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాప మాట్లాడుతూ సండ్రా గారు మరియు సుధాకర్ బాబు గారి ఆశీస్సులతో నేను పెనుబల్లి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొంది గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తానని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం గ్రామానికి ఏదో చేయాలన్న ఆతృతతో ఉన్న అంతటా నేనే పోటీకి సిద్ధమయ్యాను. దీనికి ఎవరి బలవంతం లేదు అని అన్నారు. మేడం, మీరు ఈ గ్రామస్తులకి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ గ్రామ ప్రజల్లో మీ అమూల్యమైన ఓటు మొత్తము ఉంగరం గుర్తుపై వేసి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించగలరని ప్రార్థన. సంధ్రా గారు మరియు సుధాకర్ బాబు గారి ఆశీర్వాదంతో, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నా నమ్మకం. ఓకే మేడం, మీ అమ్మగారు మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరో బెదిరించారని, మిమ్మల్ని ఎవరో అంటే బలవంతంగా నామినేషన్ వేయించారని కొన్ని మాటలు అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు బాణత్ పాప. మా అమ్మ చెప్పేయన్నీ అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి క్యాండిడేట్ దొరక్క ఒక షుగర్ పేషెంట్, ఒక థైరాయిడ్ పేషెంట్, పక్షవాతం పేషెంట్ని వాళ్ళు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్కి స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు మనం పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేసినటువంటి బానోతు పాప గారు మనతో పాటు ఉన్నారు. వారిని కొన్ని విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం.